నాడు నీ సేవను మరువక దేవదేవుని సేవించు దైవములో ఉండు మానవుల మాధవుని ప్రేమిస్తూ ఉండు. ఆయన నీ ఆత్మ మీద ఏ బరువు లేదు. పాపం అనేది చేస్తలేవు. చేసిన పాప పుణ్యాలు భగవంతునికి సమర్పణ చేసేసినావు. నీ మనసు మీద ఏం బరువు లేదు. అప్పుడు చచ్చిపోయేటప్పుడు కూడా సంతసిస్తూనే పోతావు. భగవంత పెద్ద మనుషులు అయినాక శరీరం బాగా అలసిపోతుంది. అప్పుడు చాలా మట్టుకు పెద్ద మనుషులు సావునే కోరుతుంటారు. లేకపోతే చెప్తుంటారు ఈ ఏడాది ఉంటునో మళ్ళీ ఏడాదికి ఎట్లుంటుందో, మళ్ళీ ఏడాదికి ఉంటునో ఉండను, ఈ ఏడాది వరకే చెప్తుంటారు. ఇట్లా ఈ శరీరాన్ని మోసి మోసి ఈ అనుభవాన్ని చూసి చూసి ఇసికిపోతాడు మనిషి. దునియా సహకరిస్తలేదు. ఇప్పటిదాకా నేను అందరికి దునియాకి సహాయం చేసిన, తిరిగి ఇప్పుడు ముఖం చూసిపోయాడు ఎవడు ఉన్నాడు. చూసినా హోమ్లో వేస్తున్నారు తీసుకుపోయి మనసు చూసిపోయాడు ఎవడు ఉన్నాడు. అని టీవీలో చూపిస్తుండు. పిల్లలు అమెరికాలో ఉన్నారు, తల్లిని తీసి హోమ్లో వేస్తుండ్రు. ఒక కథనం చెప్పిండ్రు. ఆమె చచ్చిపోయింది హోమ్లో. చచ్చిపోతే కొడుకు ఆడికెళ్ళి రా, తల్లి చచ్చిపోతే నువ్వు వచ్చి ఇక్కడ ఉన్న తమ్మునికి రాసు, నువ్వు పోతున్నావు కదా ఎట్లాగో సాగు సందం చేసి వీడియో తీయేది, నేను పైసలు పంపిస్తా, వీడియో తీసి వీడియో పంపి నేను వీడియోలో చూస్తా మా అమ్మాయి చచ్చిపోయింది, సాగు ఎట్లా చేస్తావు. కష్టపడి పెద్దగా చేసి వేరే దేశాలకు పంపిస్తే అప్పుడు ఆ మనసు ఎట్లుంటుండొచ్చు తల్లికి. కాబిల్ పుట్టింది అని. ఎందుకంటే పురుషత లేదంటే నాకు టైం లేదు భయ్, ఏం చేయమంటావు, నువ్వు ఎట్లా పోతున్నావు కదా అటెండ్ అవుతున్నావు, నువ్వు అటెండ్ చేసి నువ్వు పంపించేసి టీవీలో చెప్తావు వార్తలను. అసలు వాళ్ళు హోమ్లో ఉన్నారు, కొడుకు కోడలు చూస్తలేరు, హోమ్లో వేసేసి తీసుకు. చచ్చేటోడు సంతసిస్తూ పోతాం అంటాడు. ఈ ముసలు అయినాక ఇటువంటి బెజార్ వస్తుంది వాళ్ళకి. చచ్చిపోతే బాగుంది, ఈ చూసి లాభం ఏముంది, ఇంత కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని పిల్లల్ని పెద్దగా చేస్తే ఆఖరి వీళ్ళు ఇట్లా చేసినది వాని మనసు చివుక్కుమంటుంది. అప్పుడు వాళ్ళు పోయిందే బెటర్ అని ఎవరినైనా లాభం లేదు, పోయిందే బెటర్ అని ఆలోచన చేస్తాడు. కొందరికైతే అప్పుడు కూడా మా పెత్తనమే నడవాలనే ఆలోచన ఉంటుంది. అందులో కొంత పిల్లలతో దూరం అయిపోతారు. ఇప్పుడు సావును కోరితే అది రాదు. ఇక చస్తాను అగ చస్తాము, ఇక చస్తాను అగ చస్తాను అంటే ఆ సావు రాదు, ఈడు సావాడు. రోజులు మాత్రం గడుస్తుంటాయి. ఆఖరి ఒక రోజు భగవంతునికి దయ వస్తుంది, చల్ల బిడ్డ చచ్చిపో. కొంత చస్తేందుకు ఇష్టం ఉండేది, అది ఇంకా బతుకుతా అంటాడు. భగవంతుడు అంటే ఇక చచ్చిపో చాలు, ఎందుకంటే ఇప్పుడే తకాంచిపోయినావు నువ్వు, నీకు రెస్ట్ కావాలి. చచ్చిపోయినాక మళ్ళీ ఇంకో ఇంట్లో జన్మనిస్తే చిన్న పిల్లవో పిల్లగాని అవుతావు, వాళ్ళు లాడు బాడుగా 15-20 ఏళ్ళు మంచిగా చూస్తారు. నేను ఏ జిమ్మెదారి లేకుండా బతుకుతావు, అప్పటిదాకా నీకు రెస్ట్ పోవాలి. సావకపోతే నిన్నెవడు చూస్తాడు? ఈ పుట్టిన వాళ్ళ కడుపులో పుట్టినోడైతే ఎవడు చూస్తలేడు. ఇప్పుడు దిక్కేది ఇంకేమైనా కడుపులు నన్ను పుడితే ఆ పుట్టిన వాళ్ళు చూస్తారు, మళ్ళీ నన్ను ఈడు ముంగట చూస్తాడేమో అని. మనం అట్లా చేయించిన వాళ్ళేమో ఉండవచ్చు. ఇలా మనకు చేస్తలేరు సాయం పిల్లలంటే ఆ కేటగిరీలోనే ఏమో
ఎవరికేరక. అందుకే చూసుకోవాలి, తల్లిదండ్రులను చూసేది నేర్వాలి. చూడమని నెత్తి మీద ఎత్తుకొని తిరుగుకుండ్రు. అంత పెద్ద కోరిక ఏమి ఉండదు, అలా చిన్న చిన్నవి ఉంటాయి. కొందరు మూర్ఖులు ఉంటారు, ఏం చేస్తాం, అలా చేయాలి. కొందరు సిద్ధి మనుషులు ఉంటారు, కొందరు చెప్పినట్టు వినేటోళ్ళు ఉంటారు, కొందరు వినరు, శరార్థి మనుషులు ఉంటారు. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతోనే పోతాయి అంటారు. కొందరికి పుట్టుకతో వచ్చిన బుద్ధులు వారు ఎంతనన్నా మారరాలు. ఆడు సచిన నాడే పోతే అంత సాగుతాం. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో పోతాయి అంట. పుడకలు అంటే కట్టెలు, అందులో కాలితేనే పోతుంది, అది పుడకలతోనే పోతుంది. అప్పుడు నువ్వు సంతోషిపోతావు. ఇప్పుడు ఈ పిల్లలతో బెజారయ్యి అబ్బాయి ఎందుకు నీకు జ్ఞానం ఉంటుంది, నువ్వు సంతోషంగా చచ్చిపోతావు. భగవంతుడి సావును వరం అనుకుంటావు నువ్వు. ఇప్పుడు సావు అంటే భయం పోయింది. ఎట్లా కొత్త జన్మ వస్తుంది. ఏ జన్మలో ఏ కడుపులనన్నా పుట్టని, దానికి రెస్ట్. ఈ బాధ పడకన్నా బాధ వేస్తుంది కదా. మళ్ళీ అప్పుడు అందరు ఎత్తుకొని తిరుగుతారు నిన్ను. ఇప్పుడు ఎత్తుకొని తిరుగుడు కాదు కదా అంటే ముట్టుకునేందుకు చీ కొడతారు. అప్పుడు నిన్ను ఎత్తుకొని తిరుగుతారు. చూడు సావేనికి ఎంత పెద్ద ఇంతదాం చేసి పెట్టాడు భగవంతుడు. మనం మేము భయపడుతున్నాం. సంతసిస్తూ పోతావు చచ్చేటి నాడు, సంతసిస్తూ పోతావు ఏడ్చేరు జన్మ. ఆయన ఏడుస్తారు నీకోసం. అరే ఆయన ఉండగా మంచిగా ఉండే, ఆయన ఉండగా మాకు సహాయం దొరుకుతుండే, ఆయన ఉండగా మాకు పనులన్నీ చేసి పెడుతుండే, ఏ సలహా అడిగినా ఇస్తుండే, ఏది చెప్పినా కూడా కాదనకపోతుండే, మళ్ళీ అసంటి మనిషి దొరకడు మనకు అని ఏడుస్తాం. ఎప్పుడు మనం ఏమైనా మంచి చేసిపోతే దునియా, అప్పుడు ఏడుస్తుంది దునియా మన కోసం. మనకి లోటు తెలవాలి, మనిషి లేడు అనేటువంటి లోటు తెలిసినప్పుడు ఆ లోటును పూడ్చుకోలేమని ఏడుస్తుంది. సంతసిస్తూ పోతావు లేకపోతే ఏమైతుందో తెలుసా, పోలీసు వాళ్ళు వస్తున్నారు, దండ పట్టుకొని వస్తున్నాడు, ఎవడెవడో వస్తుండు, రాక్షసులు వస్తున్నారు, ఇట్లా కలవరిస్తాడు చచ్చేటప్పుడు.